రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పేర్ని నాని భార్య జయసుధ గోడౌన్లో పీడీఎస్ రైస్ మిస్సింగ్ పై కేసులో A2గా మానస్తేజ, A3గా సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, A4గా లారీ డ్రైవర్ మంగారావు, A5గా రైస్ మిల్లర్ బాలాంజనేయులున్నారు. ఈ నలుగురిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు పోలీసులు. దీనిపై కోర్టు రేపు విచారణ చేయనుంది. ఇక ఇప్పటికే ఈ కేసులో A1గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధను విచారించారు పోలీసులు. రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. అలాగే ఈ కేసులో A1గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధను ఇప్పటికే పోలీసులు విచారించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి A2గా ఉన్నటువంటి ఆ గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో పాటు A3గా ఉన్న సివిల్ సప్లైస్ కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్న కోటిరెడ్డి, ఇక లారీ డ్రైవర్, బియ్యం కొనుగోలు చేసిన రైస్ మిల్లర్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. కేసులో A1గా ఉన్నటువంటి జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో ఆమెను నోటీసులు ఇచ్చి నిన్న విచారణ జరిపి కొన్ని వివరాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో ఆమె చెప్పిన వివరాలను సరిపోల్చుకోవడానికి ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితుల నుంచి కూడా మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆ నిందితుల నలుగురిని కూడా పోలీసు కస్టడీకి 5 రోజులు ఇవ్వాలని చెప్పి ఈ రోజున జిల్లా కోర్టులో అయితే పోలీసులు ఒక కస్టడీ పిటిషన్ అయితే ఫైల్ చేశారు. దీనికి సంబంధించిన విచారణ రేపు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. వీళ్ళ నుంచి కూడా మరోసారి జయసుధ విచారణలో ఇచ్చినటువంటి వివరాలను, అదేవిధంగా ఇప్పుడు ఈ కస్టడీకి కోర్టు అనుమతిస్తే కనుక వీళ్ళ నుంచి కూడా సమాచారం కూడా సేకరించి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన లోతైన దర్యాప్తుని, అదేవిధంగా సమగ్రంగా దర్యాప్తు పూర్తి చేయడానికి ఈ నిందితుల నలుగురిని కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలని అయితే పోలీసులు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ జరిగిన తర్వాత వాళ్ళని కస్టడీకి ఇస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి వివరాలను కూడా పోలీసులు వీళ్ళ నలుగురి నుంచి కూడా సేకరించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే మనకు